హాయ్ అండి, ఇక్కడైతే నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. దానికోసం ఇక్కడ 1 కిలో వంకాయ తీసుకొని 4 గార్డ్స్గా పెట్టేసి సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నా. అంతలోపల ఇక్కడ మసాలాకైతే పల్లీలు, కొబ్బరి, జీలకర్ర అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా అదే కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసి వంకాయ అనేది ఇలా సిమ్లో పెట్టేసి వంకాయ మంచిగా ఎగే లోపల మసాలా కూడా రెడీ చేసుకుంటున్నా. మసాలా కోసం ఇక్కడ కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లోపల ఇక్కడ వంకాయలు కూడా చూడండి మంచిగా ఎగిపోయినాయి. తర్వాత ఇదే కడాయిలో ఆవాలు, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా వేసి మంచిగా ఎగనివ్వాలి. ఇవి బాగా మెత్తగా ఎగిన తర్వాత మసాలా అనేది వేసి మసాలా ఎగనిచ్చిన తర్వాత కొంచెం వంకాయలు వేసేసి తగినంత వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి. ఈ వంకాయ కర్రీకి వాటర్ ఎక్కువ అవసరం లేదు.